ఇస్తారా? అందరూ జైలుకి పోతారు. ఇంకా రెడ్ బుక్ లోకేష్ బాబు ఇంకా తెరవలేదు. ఇదేముందన్నా, భోగి పండుగ ఉంది ముందు, మాడి మస్ అయిపోతారు, జాగ్రత్త. భోగి పండుగ ఉంది ముందు ఉంది, ముసల పండుగ అంటారు కదా, రాబో రోజుల్లో భోగి పండుగ ఉంది. అందుకనే రాబో రోజుల్లో చాలా, అసలు మేమైతే ఎవరిని స్పేర్ చేయాల్సిన అవసరం లేదు. ప్రజా సంపదని దోచుకున్నారు వీళ్ళు. ఎందుకు వదలాలి చెప్పండి? 5 ఏళ్ళు ప్రజలు మీకు అధికారం ఇచ్చింది ప్రజలను దోచుకునేదానికి కాదు, ప్రభుత్వ ఆస్తుల్ని కబ్జా చేసుకునేదానికి కాదు. దాన్ని ఈరోజు మేము రక్షిస్తున్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో గత 65 రోజులుగా ప్రజాస్వామ్యం బ్రతికింది. గత 5 సంవత్సరాల్లో మీరు దాన్ని చంపేశారు. ప్రజాస్వామ్యం విలువల్ని మీరు నాశనం చేశారు. మీరు కొందరు అధికారులు కుమ్మక్కయ్యి ఆంధ్రప్రదేశ్లో ఏం చేశారయ్యా? వైసీపీ రాజ్యాంగం నడిచింది. ఈరోజు మేము ఈరోజు ప్రజల కోసం, ప్రజలు పడినటువంటి ఇబ్బందులు, ప్రజలు పడినటువంటి కష్టాల నుంచి బయట పడాలని చెప్పి మేము ప్రయత్నం చేస్తున్నాం. మా మీద పడి ఏడుస్తారు. ఈయనే కాదు, రమేషే కాదు, ఇంకా చాలామంది ఉన్న లిస్టులో. ఎవరిని వదిలే ప్రసక్తే లేదు, ఎవరిని స్పేర్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఏంటండి ఆ టీవీలో వస్తుంది ఆ రోజు చేసినట్టు దౌర్జన్యం, ఒక ప్రతిపక్ష నాయకుడు ఇంటి పైకి పోయి దౌర్జన్యం చేస్తావా? అంటే అధికారం ఉంది కదా అని చెప్పి, అధికారంలో ఉన్నాం కదా అని చెప్పి ఏది పడితే అది చెప్పి పోయి చేస్తే గమ్మునుంటామని చెప్పండి. అడిగితే మెమరాండం ఇచ్చేదానికంట. ఏందే మెమరాండం ఇచ్చేది? అధికారంలో ఉన్నావు, సిగ్గు లేదా నీకు? మెమరాండం ఎవరికి ఇస్తావు? పోయి నీ ముఖ్యమంత్రికి తాడేపల్లి ప్యాలెస్ నీకు అలో లేదు, తాడేపల్లి ప్యాలెస్ గేట్ దగ్గర కూడా పంపిరు. కాబట్టి మిగతా వాళ్ళు ఇళ్ళ దగ్గరికి పోతారా? ఎవరెవరిని అరెస్ట్ చేయలేదు? అచ్చెన్నాయుడు గారిని, మిగతా చాలామంది వైసీపీ నాయకులు, టీడీపీ నాయకుల్ని ఇబ్బంది పెట్టలేదా? పట్టాభరణమని ఇబ్బంది పెట్టలేదా? ఎంతమందిని ఇబ్బంది పెట్టలేదు మీరు? అంటే మీరు ఇబ్బంది పెట్టినారని చెప్పి మేము ఈరోజు టిట్ ఫర్ టాట్ చేయట్లే. మీరు చేసినటువంటి అక్రమాలని బయట పెడుతున్నాం. ఈరోజు ప్రజాపాలన జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో. ఈరోజు ప్రజాపాలన జరుగుతోంది. ఇండియన్ పోలీస్ సర్వీస్ని మీరు కదా పొలిటికల్ సర్వీస్గా మార్చుకునింది. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ని అధికార సర్వీస్గా మీరు కదా మార్చుకునింది. వీళ్ళే కాదు, రమేష్ కాదు, ఇంకా చాలా మంది అధికారులు కూడా ఇదే బాట పట్టబోతున్నారు ఆంధ్రప్రదేశ్లో. 5 సంవత్సరాలు పార్టీని, వైసీపీ అధికారులు కానీ, అక్రమాలకు పాల్పడిన నాయకులు కానీ, మీరు ఆ పక్క విజువల్స్లో చూడొచ్చు. గోడలు దూకారండి పోలీసులు. అప్పుడు ఏదో నక్సలైట్లని, స్మగ్లర్లని తప్పించుకుపోతారేమో నైట్ వెళ్ళి మాటు వేసి పట్టుకుంటారు కదా, అట్లా గోడలు దూకారండి. అచ్చెన్నాయుడు తీసుకున్నాడు, ఒక పార్టీ అధ్యక్షుడు, మాజీ మంత్రి, సిట్టింగ్ ఎమ్మెల్యే. ఆ రోజున గోడ దూకారు. అయ్యన్న పాత్రుడు సీనియర్ పొలిటీషియన్. వాళ్ళందరికీ టెర్రరిస్టులు కనపడతారన్నా. అదే వాళ్ళందరికీ ప్రజా సేవకులు టెర్రరిస్ట్ కనపడతారు. వాళ్ళకి మాత్రం కనపడతారు. దృష్టిలోపం ఉంటారు. దాన్ని పోలీసులు గోడలు దూకడం ఏంటి? ఓకే, అతను అక్కడ ఉన్నదేదో నక్సలైట్ అయితే పోనీ చట్టవిరుద్ధంగా ఆయుధాలు పడి తిరుగుతున్నారనో, లేకపోతే ఒక స్మగ్లర్ అయితే, ఒక గంజాయి స్మగ్లరో, లేకపోతే వీరప్పన్ లాంటివాడో ఉన్నారో పారిపోతాడు అనుకుంటే దూకారంటే అర్థం ఉంది. అయినా ప్రజాప్రతినిధులు వాళ్ళ ఇల్లు గోడలు దూకి సిగ్గు ఎగ్గు లేకుండా తీసుకొచ్చిన ఆ సందర్భానికి పోల్చుకున్నప్పుడు ఇప్పుడు అలా లేదే. నోటీసులు ఇస్తున్నారే, ఏమో దూకాల్సి వస్తుందేమో, రేపు వీళ్ళు కూడా దూకాల్సి వస్తుందేమో, వీళ్ళు ఎటు పారిపోతారో అని. ఇప్పుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఎవరు, వెంకటరెడ్డి, మైనింగ్ డైరెక్టరు. ఆయనకి ఎన్ని ఇళ్ళు ఉన్నాయో అన్నిళ్ళకి, అంటే ఎన్నిళ్ళు అంటే ఉన్నాయి, ఆయనకి ఇళ్ళు ఉన్నాయి, 4-5 ఉన్నాయంట. 4-5 ఏళ్ళకే నోటీసులు అతికిచ్చి వచ్చారు. ఆయన ఎక్కడున్నాడో తెలియట్లేదు. మరి అనుకోకుండా ఏదో ఇన్ఫర్మేషన్ వస్తుంది, పలానా చోట ఉన్నాడని. వెళ్తారు, రౌండ్ వేస్తారు ఇంటి చుట్టూ, ఒకళ్ళు 2 గోడ దూకుతారు, పట్టుకొస్తారు వెళ్ళి. అంత ఆఫీసర్గా ఉన్న అతను తప్పించుకు తిరగడం ఏంటి? ఎన్నాళ్ళు తప్పించుకుంటాడు? పాతాళంలో ఉన్నా పట్టుకుంటాం వెంకటకృష్ణ. అదే అంటున్నా, పాతాళంలో ఉన్నా పట్టుకుంటాం, ఎవరిని వదలం. అదే అంటున్నా. జోగి రమేష్ గారు ఈ కేసులో ఇవాళ విచారణకు వెళ్ళాలి. చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడికి వెళ్ళిన విషయంలో విచారణకు వెళ్ళాలి మంగళగిరికి. మా అబ్బాయిని అరెస్ట్ చేశారు, నేను బిజీలో ఉన్నాను, నేను ఇవాళ రాలేనని అటు కబురు పంపుతూనే ఇటు ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేసుకున్నాడు. సరే, అదేదో వాయిదా పడింది అనుకోండి. ఇక అక్కడ మీ దగ్గర ఫైల్ తగలబెట్టిన కేసులు ఉన్నాయి, ఇంకా చాలా ఇటువంటి కేసులన్నీ జరుగుతూ ఉన్నాయి. మరి వాళ్ళందరికీ నోటీస్ ఇస్తారు, రమ్మన్నప్పుడు వెళ్ళాలి. వెళ్ళకపోతే ఏమవుతుంది? గోడ దూకుతారు. అక్కడ నోటీస్ ఇవ్వకుండానే గోడ దూకారు కదా. సో ఏం జరగబోతోంది? వీళ్ళందరూ శిక్షార్హులు